అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. 2 పండిన అరటిపళ్ళతో కేక్ అనేది చేసి చూపించబోతున్నానండి. హెల్దీగా, స్వీట్గా, సాఫ్ట్గా కూడా చాలా బాగుంటుంది. హెల్దీ అని ఎందుకన్నానంటే మైదా పిండి ఇక్కడ యూస్ చేయటం లేదండి. గోధుమ పిండితో మనం అనేది బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాము, అందుకని హెల్దీ అని అన్నాను. ఈ బనానా కేక్ అనేది మనం 10-15 నిమిషాల్లో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? ముందుగా అరటిపళ్ళు 2, పంచదార 1/2 కప్పు, ఆయిల్, గోధుమ పిండి 1 కప్పు, పాలు, 1 కోడిగుడ్డు అండి. వీటన్నిటిని మనము ఒక బౌల్లోకి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఒక గుడ్డు అనేది పగలగొట్టుకుని ఈ బౌల్లో వేసుకుందామండి. ఇప్పుడు కప్పు పంచదార అనేది ఇందులో వేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ కూడా పోసుకుందామండి. ఇప్పుడు అలా విస్కర్ తీసుకొని కలుపుకుందాము. ఇదంతా పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలండి. పంచదార మొత్తం కరిగిపోయేసరికి ఇలా బ్యాటర్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కప్పు పాలు అనేది పోసుకుందాము. చిక్కని పాలండి ఇవి. ఇలా పాలు మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కప్పు గోధుమ పిండిని కూడా ఉండలేమీ లేకుండా కాస్త వేసుకుంటా కలుపుకుందామండి. ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్తంత యాలకుల పొడి కూడా వేసుకుందాము. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుని మొత్తాన్ని ఇలా ఒకసారి బ్యాటర్ మొత్తం ఇలా కలుపుకుందామండి. మనం ఇక్కడ కలిపే దానిలోనే సాఫ్ట్గా రావాలి, బాగుంటుంది. ఇప్పుడు ఒక కడాయి అనేది పెట్టుకుందాము. ఈ కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకుందామండి. నెయ్యి అనేది లేకపోతే ఆయిల్ అనేది కూడా వేసుకోవచ్చండి. నెయ్యి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ప్యాన్ అంతా. ఇప్పుడు ఇందులోకి కాస్తంత పంచదార అనేది పంచదార తీసుకొని ఆ ప్యాన్ మొత్తంలోకి ఇలా జల్లుకుందాము. ఇప్పుడు ఇలా పంచదార మొత్తం కరిగిపోయింది చూసారా? కాస్త కలర్ రావాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బనానాస్ ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకుందామండి. 4ని 2 బనానాస్ 4 ముక్కలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఇందులో పోసేసుకుందాము. ఈ బ్యాటర్ని మొత్తం ఇలా పోసేసుకొని ఒకసారి కడాయి అనేది అలా ఇలా అనుకోవాలండి. అనుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 12 నిమిషాల వరకు మూత పెట్టుకుందామండి. ఒక్కసారి మూత తీసి చూడండి. చుట్టుపక్కలంతా రెడ్ కలర్లోకి వచ్చింది. నాకైతే మీకు కనిపిస్తుందో లేదో. మరొక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. మన బనానా కేక్ అనేది ఇలా రెడీ అయిపోయింది. వెమ్మటిని చల్లారక ముందే ప్లేట్లోకి తీసుకోకూడదండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఒక ప్లేట్ పెట్టి తిరగేస్తున్నాను చూడండి.
చూసారా ఎంత బాగా వచ్చిందో. చల్లారక ముందు కేక్ని ఇలా తిప్పుకుంటే విరిగిపోతుందండి. అందుకని చల్లారిన తర్వాత మన కేక్ అనేది తిప్పుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో బనానా కేక్ అనేది. అంతేనండి, ఎంతో సింపుల్గా హెల్దీగా బనానా కేక్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. రెసిపీ విత్ ఉషా.